నా కోసం ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు. ఈ రోజు ఈవినింగ్ నాకు ఆపరేషన్ థియేటర్లో డ్యూటీ. ఈ ఒక్క రోజుకి నీ షిఫ్ట్ మార్చుకొని నువ్వు చూసుకుంటావా? పర్వాలేదులే, ఇవాళ డ్యూటీ డాక్టర్ ఎవరు? అమ్మా ఏమైందమ్మా? నాన్న ఒకసారి చూడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ప్రియా నన్ను చూడమ్మా. నాన్న, డబ్బున్న వాళ్ళుండే ఈ ప్రపంచంలో పేదవాళ్ల ప్రాణాలకి విలువే లేదా నాన్న? ఏమైందో చెప్పమ్మా. తనకి బదులుగా నేనే సర్జరీ రూమ్కి వెళ్ళాను. సలీం డాక్టర్ సర్జరీ చేస్తున్నారు కాబట్టి పేషెంట్ డీటెయిల్స్ ఏవి నాకు తెలీదు. కానీ లోపలున్నంతసేపు నాకు అర్థమైంది అక్కడేదో తప్పు జరుగుతుందని. అసలు ఏంజెల్ ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోకుండానే డాక్టర్ సర్జరీ స్టార్ట్ చేశారు. అప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉండింది నాన్న. బిడ్డని బయటికి తీసినప్పుడు ప్రాణం లేదు. అలా నెల తక్కువ పుట్టి చనిపోయిన బిడ్డల్ని తీసుకెళ్తాం. ఏం చెప్తున్నావమ్మా? ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పు నాన్న. ఇదేదో నేను ఏంజెల్ కోసం చెప్పట్లేదు. ఒక అమ్మాయి జీవితంలో ఇంత దారుణం జరిగిందంటే దాన్ని చట్టం ముందుకు తీసుకురావాలి. వాట్? ఇంకొకడెత్తా. ఈ అలీ దగ్గర నుంచి నిజాన్ని రాబడితే ఈ కేస్ క్లోజ్ అయిపోతుంది. బట్ అది జరగదు. అలీ ఒక్కడే కాకుండా ఈ విషయం గురించి తెలిసిన వాళ్ళు ఇంకో ముగ్గురున్నారు. ఒకడు వాసు, ఇంకొకడు చంపినవాడు, ఆ తర్వాత చావబోయేవాడు. జూలై 26, 2017 ఆ రోజే ఏంజెల్కి యాక్సిడెంట్ అయింది అండ్ డెత్ ఆన్ ద సేమ్ డే. మన ఒంట్లో హార్ట్కి మాత్రమే ఒక స్పెషాలిటీ ఉంది. ఒంట్లో ప్రాణం ఉన్నప్పుడే హార్ట్ని బయటికి తీయాలి విశాల్. 4 గంటల్లోపే ఇంకో బాడీలో పెట్టాలి. సో ఆ రిసీవర్ కూడా ఆ రోజే సర్జరీ జరుగుండాలి ఆన్ ద సేమ్ డే, జూలై 26. అలా అయితే జేసీ హాస్పిటల్ లేదా పక్కన ఉన్న ఏదో ఒక హాస్పిటల్లోనే సర్జరీ జరుగుండాలి. ఎస్, బట్ ఆ రికార్డ్స్ ఏమీ మన దగ్గర లేదే. అందుకే అంటున్నాను, దీన్ని మనం పబ్లిక్ గా అలర్ట్ చేద్దాం. ఆ రోజు ఎవరెవరికైతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందో అందులో ఒక వ్యక్తే నెక్స్ట్ చావబోయేది. ఒకే రోజు ఇన్ని ట్రాన్స్ప్లాంట్ జరిగే అవకాశమే లేదు. ఎస్. సో వాట్స్ నెక్స్ట్? ఏంజెల్ హత్య కేసుకి సంబంధించి కొత్త విషయం. జూలై 26, 2017 సంవత్సరం హైదరాబాద్ లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళంతటా వాళ్లే పోలీస్ హద్దుకు వచ్చి వివరాలు తెలియచేయాలని పోలీస్ స్పష్టంగా చెప్పింది. ఇప్పటి వరకు ఏంజెల్ కు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు ఎలాంటి సమాచారం లేదని కూడా తెలిసింది. సార్, ఇప్పుడు నాకెందుకు సార్ ట్రాన్స్ఫర్? అద్భుతంగా పనిచేసావు కదా, అందుకు. ఈ కేసును సిబిసిఐడికి మార్చేసాము, నువ్వు బయలుదేరు. వెళ్ళు బాబు. బాబు, నీకొక విషయం చెప్పనా? ఇదంతా చేసేది నేనే. ఆ అమ్మాయి పేరేంటి? ఏంజెల్.
తన గుండె 2 కోట్లకు అమ్మేశాను. అదే ఇప్పుడు అమ్ముంటే దాని రేంజే వేరు. నా కొడుకును చంపిన వాణ్ణి ఆ రోజే చంపేసి ఉండాల్సింది. అది మీరు చేసిన పనేనా? నీ దగ్గరున్న ఒక్కగానొక్క ఎవిడెన్స్ ఆ మల్లేషేగా. అయినా వాడు కోర్టులో ఏం చెప్తాడో నాకు బాగా తెలుసు. ఆ హత్యకు సంబంధించిన టార్గెట్ ఆ రిసీవరేగా. వాడు దొరికితే వీడు దొరికినట్టే. ఆ రిసీవర్ ఎవరో నేను చెప్తాను, సరేనా? కరెక్టే సార్. డబ్బుంటే ఏమైనా చెయ్యొచ్చు. వాసు లిస్ట్లో నెక్స్ట్ టార్గెట్ ఆ హార్ట్ ఉన్నవారే అనుకుంటున్నారు కదా. నాకెందుకో వాడిని నెక్స్ట్ టార్గెట్ ఈయనే అనిపిస్తుంది సార్. మన ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయాక ఏంజల్ బాడీని రిలీజ్ చేసేసేయండి. ఓకే ఓకే మ్యామ్. నేను చెప్పాను కదా విశాల్, వీళ్ళందరూ మనల్ని సరిగ్గా పనిచేయనివ్వరని. మన చట్టమే అలా ఉంది. ఇవన్నీ మధ్యలో వదిలేసి ఎలా వెళ్తావు? ఖచ్చితంగా త్వరలోనే ఇంకో మర్డర్ జరగబోతోంది. లేదు భద్ర, ఏంజల్ హార్ట్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళని వాసు ఏం చేయడు. యూనో, వాసుకున్న మోటివ్ ఈ నిజాలన్నీ బయటికి రావాలనేది మాత్రమే. దానికోసమే వాసు ఆర్ ద కిల్లర్ మనల్ని మ్యానిపులేట్ చేశారు. కానీ ఈ హత్యల వెనక న్యాయమైన ఒక కారణం ఉంది. చావాల్సిన వాళ్ళు మాత్రమే చచ్చారు. మీ అంచనా ప్రకారం నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు? నువ్వెళ్ళే దారిలోనే నేను వస్తున్నా. మనం కలిసే ఆ క్షణంలో నీ ఆలోచన స్తంభించెను. రేయ్, నువ్వేనా నా కొడుకుని చంపింది? రే 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 నన్ను వదిలేరా, వదిలేరా. రే, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. రే, వదిలేరా, నన్ను దయచేసి వదిలేరా. మనం చేసిన పాపాలకి శిక్ష ఎవరివ్వాలనేది ముందే రాసి పెట్టుంటాడు దేవుడు. మన దగ్గరకు వచ్చే డెడ్ బాడీస్ అన్యాచురల్ డెత్ అండ్ MLC మెడికల్ లీగో కేసెస్ తెలుసు కదా. ఒక్కో బాడీ ఒక్కో విధంగా మన దగ్గరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాడీ పూర్తిగా 3 రోజులు నీళ్ళలో నానిపోయిన తర్వాతే మన దగ్గరకు వచ్చింది. ఈ టైప్ ఆఫ్ డెడ్ బాడీస్ నుంచి తోలు ఈ విధంగా ఊడిపోతూ ఉంటుంది. సపోజ్ ఒక క్రిమినల్ చేతికి ఇది చిక్కితే దీన్నొక ఫింగర్ ప్రింట్ లా యూజ్ చేసి మిస్యూజ్ చేయొచ్చు. ఓకే మ్యామ్. అది మాత్రమే కాకుండా దీనొక ఫార్మలిన్ సొల్యూషన్ లో స్టోర్ చేసి పెడితే ఎన్ని రోజులైనా ఇలాగే జాగ్రత్తగా ఉంటుంది.
సో ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనం అందరం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఓకే పాత అటాప్సీ ఫైల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను రిఫర్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కాలియానా మేడం. పాత అటాప్సీ ఫైల్స్ ఉన్నాయి కదా తీసుకురండి అలాగే H1 బర్న్స్ ఓకే మ్యామ్. బీడీ ఒకసారి వెండి అదేంటి అది